ఓకే. 'ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్' నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది భయ్యా. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్‌ల తర్వాత ఎటో పోతదనుకున్నా. చాలా డౌట్‌లు పెట్టుకున్నా. బట్ యాక్చువల్లీ చాలా బాగుందనే చెప్పాలి. బట్ గ్రాంటెడ్ నాకు స్టార్టింగ్‌లో ఉన్న వీక్‌నెసెస్ మళ్ళీ కనిపించినాయి. బట్ దాని వల్ల పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ రాలేదన్న ఫీలింగ్ అన్నట్టు. యానిమేషన్ కొంచెం క్లగ్గీగా ఉంది. డైలాగ్స్ కొంచెం అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే స్టోరీ నడుస్తా ఉంటది. బట్ వీటన్నిటికి స్పైడర్ మ్యాన్ అనే ఒక క్యారెక్టర్ ఒక మంచి స్ట్రక్చర్ ఇచ్చినట్టు అనిపించిందన్నమాట. టోటల్ అంతా కూడా స్పైడర్ మ్యాన్ చుట్టే జరుగుతా ఉంటది. జరిగే థింగ్స్ ఇప్పటివరకు మనం చూడని విధంగా జరిగినా గానీ వచ్చే రిజల్ట్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కామిక్స్ లో ఉన్నట్టుగానే చాలా క్లియర్ గా నీట్ గా బాగా పెట్టుకున్నట్టు అనిపించింది అన్నట్టు. క్యారెక్టర్స్ ని రాసుకునే విధానం, అవి ప్రోగ్రెస్ అయ్యే విధానం, క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ చాలా బాగా రాసుకున్నారు. సైడ్ క్యారెక్టర్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. లానీ లింకన్ టూమ్స్టోన్ గా మారే విధానం గానీ, ఆరెల్స్ నికో మినోరుకి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఉండే సీక్రెట్, తన దగ్గర ఉన్న సీక్రెట్, వీటన్నిటి మధ్యలో ఉండే ఒక టెన్షన్ గానీ, హ్యారీ ఆస్బార్న్ ని వాడిన విధానం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బట్ స్టిల్ చాలా బాగా రాసుకున్నారు అనిపించింది క్యారెక్టర్ అండ్ ఆస్బార్న్. ఆబ్వియస్లీ ఆస్బార్న్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆబ్వియస్లీ అలానే ఉంటది. బట్ దాన్ని వీళ్ళు తీసుకెళ్లిన విధానం నచ్చింది అన్నట్టు. పీటర్ పార్కర్ అండ్ ఆస్బార్న్ మధ్యలో ఉండే ప్రతి సీన్ కూడా ఓకే వీళ్ళు ఇలా వెళ్తున్నారా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదే, కామిక్స్ లో కూడా ఇలా ఉండదు అండ్ ఆల్సో జనరల్ గా ఇలా ఉండదు. బట్ స్టిల్ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది అన్నట్టు. మనం ఓకే సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ గా పెట్టినా గానీ రిజల్ట్ మాత్రం సిమిలర్. నువ్వు ఎన్ని యూనివర్స్ మారినా గానీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ అలానే బిహేవ్ చేస్తే జరిగేది అదే జరుగుతుంది అన్నట్టుగా చాలా బాగా పెట్టుకున్నారు అన్నట్టు. స్కార్పియన్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం క్రింకెట్స్ ని బాగా వాడుతున్నారా అనే ఫీలింగ్ వచ్చినప్పటికీ ఆ క్రింకెట్స్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో చూపించిన తర్వాత అంత అర్థమైపోయింది అనమాట. స్పాయిలర్ అలర్ట్, ఇప్పటికే చాలా ఎపిసోడ్ వచ్చేసి చెప్పేస్తున్నా. డాక్టర్ ఆటో ఆక్టేవియస్, డాక్టర్ ఆక్టోపస్ వచ్చేసిండు. నాకు పిచ్చి నచ్చింది. ఐ రియలీ లైక్ హిస్ క్యారెక్టర్. అంటే లైక్ ఒక నర్డ్ గా ఉంటూనే సినిస్టర్ ప్లాన్స్ చేస్తూనే మంచి కొరికి క్యారెక్టర్ అనిపించింది భయ్యా. నిజంగా ఒక విలన్ గా అనిపించలేదు. బట్ స్టిల్ హీ వాజ్ అ రియలీ గుడ్ క్యారెక్టర్. నాకు ఈ షోలో నచ్చింది ఏంటంటే వీళ్ళు కామిక్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆర్ట్ స్టైల్ తీసుకొచ్చారనమాట. డాక్టర్ ఆక్టేవియస్ ఆర్ట్ స్టైల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆస్బార్న్ గానీ, హ్యారీ కొంచెం డిఫరెంట్ చేసినా గానీ బాగుంది. అండ్ మిగతా వాళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ కూడా చాలా బాగా అనిపించింది అన్నట్టు. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మాత్రం చాలా బాగుంది అనిపించింది. షో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయినట్టుగా కొన్ని థింగ్స్ పెట్టుకున్నారు. అవి మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఓకే వాట్ ఎవర్ వాస్ సపోజ్ టు హ్యాపెన్ అన్నట్టుగా బాగా ఎండ్ చేశారు అనిపించింది. అండ్ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్స్ మారినాయి, అది చాలా బాగా క్రియేట్ చేశారు అన్నట్టు. నేను చెప్పినట్టుగానే స్పైడర్ మ్యాన్ కి కొన్ని జోక్స్ ఉంటాయి కదా, స్టిల్ హిట్ అండ్ మిస్. కొన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి, కొన్ని ఏంట్రా అని ఫీలింగ్ వచ్చినాయి. డైలాగ్ దగ్గర మాత్రం నిజంగానే మిస్టేక్స్ ఇంకా అసలు అంత బాగా రావట్లేదు అనమాట. ముఖ్యంగా ఎప్పుడైతే ఆస్బార్న్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పెక్ట్ అన్నాడో ఆ ఫీల్ రాలేదన్నట్టు. కరెక్ట్ సంథింగ్ టెరిబ్లీ వెంట్ రాంగ్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అది అనుకున్నంత రాలేదు నాకు. అరే జరిగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. దానికి చాలా ఎక్కువ వెయిట్ ఉండాలి. యాంట్ మ్యాన్ అంత బాగా వాడుకోలేదు అనే ఫీలింగ్ వచ్చింది ఒకటి. అండ్ కొన్ని క్యారెక్టర్స్ లైక్ ఇంటర్న్స్ గానీ, పర్ల్ గానీ వాళ్ళకి అంత బాగా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలేదు అనమాట. బికాస్ సైడ్ క్యారెక్టర్స్ ని చాలా బాగా చూపించారు. దాంట్లో వీళ్ళని కొంచెం పక్కకు నూకేశారనే ఫీలింగ్ వచ్చింది. స్పైడర్ మ్యాన్ అంటేనే నైబర్హుడ్ హీరో. అట్లాంటిది ఈ నైబర్హుడ్ నే వాళ్ళ స్టోరీ తీసుకురావడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 110 వర్సెస్ స్కార్పియో ఏదైతే ఉందో అది చాలా బాగా పెట్టుకున్నారు. క్లైమాక్స్ లో జరిగే ఫైట్ అంత బాగా లేదు. బట్ వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ ఏంటో నాకు అర్థమైంది. అది నాకు నచ్చింది అన్నట్టు. ముఖ్యంగా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్పైడర్ మ్యాన్ స్నాప్ అవుతాడు. అది బాగా చూపించారు. ఓకే స్పైడర్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇలా కూడా ఉంటదా అని ఫీలింగ్ క్రియేట్ చేశారు. అది బాగా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా క్యారెక్టర్ కి తన ఏజ్ కి అప్రోప్రియేట్ గా సీన్స్ రాసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది అన్నట్టు. కరెక్ట్ ఎంత లేపుతారో అసలు మిస్టేక్ ఏమీ లేవా అంటే మాత్రం యాజ్ ఎ సెట్ యానిమేషన్ అంత బాగా ఎక్కలేదు. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత స్పైడర్ మ్యాన్ యానిమేషన్ కూడా కొంచెం అరే ఏంట్రా ఇంత క్లంకీగా ఉందని ఫీలింగ్ వచ్చింది. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి బడ్జెట్ కొంచెం తగ్గిందేమో, దాని వల్ల అయింది అనిపించింది. రైటింగ్ కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా కన్వీనియంట్ అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు చాలా స్పైడర్ మ్యాన్ షోస్ లో, ఫిలిమ్స్ లో, స్టోరీస్ లో చూసినట్టుగానే జరుగుతూ ఉంటది. మేబీ దట్ వాస్ సపోజ్ టు బి హ్యాపెనింగ్. బట్ స్టిల్ కొంచెం ఏంట్రా బాబు ఇది చాలా కన్వీనియంట్ గా వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ కొన్ని సీన్స్ లో వస్తూ ఉంటది. క్యారెక్టర్స్ అంత డీప్ గా వెళ్ళలేదు. మనకు కొంచెం మిస్టరీ యాంగిల్ ఉన్నా గానీ చాలా వరకు ఫెమిలియర్ ట్రోప్స్ తోటే స్టోరీని నడిపించేసారనే ఫీలింగ్ వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ లో. వాట్ ఈస్ న్యూ ఫ్రమ్ దిస్ స్పైడర్ మ్యాన్ అంటే మాత్రం ఇట్స్ ఫర్ మై డిఫరెంట్ యూనివర్స్, సంథింగ్ డిఫరెంట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ స్టిల్ రిజల్ట్ సేమ్ మనం ఆల్రెడీ చాలా సార్లు చూసిందే జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ప్రతిసారి అలా వర్కౌట్ కాదు. కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు. నాకు అదే జరిగింది అనిపించింది. మ్యూజిక్ అయితే మాత్రం ఒక స్పైడర్ మ్యాన్ షోకి పడాల్సిన మ్యూజిక్ ఇది కాదే, ఇంకా గట్టిగా పడాల్సింది. ముఖ్యంగా మనకి స్పైడర్ మ్యాన్ PS4 గేమ్స్ కానీ, స్పైడర్ వర్స్ మూవీస్ కానీ వీటన్నిటికీ ఒక స్ట్రాంగ్ స్కోర్ ఉంటది. ఇందులో అది మిస్ అయిందని చెప్పాలి. ఓవరాల్ గా యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. మిస్టేక్స్ ఉన్నాయి బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ షో. నాకైతే మాత్రం నచ్చింది. డిస్నీ హాట్‌స్టార్ లో ఉంది. తెలుగులో అవైలబుల్ గా లేననుకుంటా. 10 ఎపిసోడ్సే 28 మినిట్స్ ఒకటి. నచ్చింది నాకైతే మాత్రం. మీరు చూసారా? చూడాలనుకున్న కామెంట్స్ లో చెప్పండి. అండ్ కెప్టెన్ ఫాల్కన్ 4 స్పాయిలర్స్ వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.